నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ వందనాలు. దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. మీకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మన వ్యక్తిగత జీవితంలో ఇది చాలా విలువైన మాట. మన పైన సాగేటప్పుడు ప్రతిరోజు క్రొత్తదానాన్ని కోరుకుంటాం. రేపనే ఆశను చిగురింపజేస్తాం. రేపు ఏదో నాకు కార్యం జరుగుతుంది ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ నష్టాలలోనూ కన్నీడలోను వేదనలోను ఇరుకైన పైనలో సాగుతుంటే రేపైనా నాకు మంచి రోజులు రావా అంటూ నిరీక్షణగా చూస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను నీకు తప్పకుండా మేలు చేస్తాను. నువ్వు ఎప్పుడైతే దేవునిపై ఒక నిరీక్షణ కలిగి నేను నమ్మిన దేవుడు తప్పనిసరిగా నాకు మేలు చేయగలిగిన వాడు చేస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి రోజుకి చీకటి ఉంటుంది, సూర్యోదయం కూడా ఉంటుంది. కనుక నీ జీవితంలో బాధలు సమస్యలు ఎన్నున్నా నువ్వేమీ కంగారు పడక్కర్లా. చీకటి తర్వాత వెలుగు వస్తుందిగా. సమస్యలు అయ్యాక దేవుడు సమాధానం ఇస్తాడుగా. బ్రతుకు మరలా తేజరిల్లుతుందిగా. మీకా గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, నేను మీకు అద్భుతములను కనపరుతును. నేను మీకు అద్భుతములను కనపరుతును. మీకా గ్రంథంలో వాక్యాన్ని చదువుతుంటే ఈ జీవితంలో ఏ నెమ్మది, ఏ అద్భుతం, ఏ క్షేమం కలగక ఎదురు చూస్తూ ఉన్నారట వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో రేపని ఆశ కాస్త కొట్టుకుపోయింది. ఎంతగా నలిగిపోతూ వేదన పడుతున్నారో అందులో కనబడుతుంది. కానీ వాళ్ళు దేవుని వైపు, దేవుని పర్వతం వైపు వెళ్ళి ఆ ప్రజలనట దేవుని పర్వతం మీదకి ఎక్కించి అక్కడ మేపడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో తర్వాత నేను మీకు అద్భుతాలు కనపరుస్తాను అంటాడు. ఈ మాటలు చాలాసార్లు విన్నా మనల్ని అద్భుతాలు కనపరిచి చేసేవాని వైపు తిరగగలగాలి. మనం ఎప్పుడైనా గమనించండి, తూర్పును సూర్యుడు ఉదయిస్తాడు. కానీ పడమర తిరగంగా సూర్యుడి కోసం దక్షిణాన్ని తిరిగితే సూర్యోదయం కలగదగా. మనం చేరవలసిన వాని వైపే తిరగాలి. మనకు సూర్యోదయం కలుగు చేసి మన కన్నీళ్లకు ముగింపు కలుగు చేసి ఒక దీవెన, నెమ్మది, క్షేమం కలుగు చేయగలన దేవుని వైపు తిరగాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ పర్వతం మీద ఈ గొర్రెలను మేపు మందను అంటాడు. పర్వతము అంటే ఎత్తైన అనుభవం. పర్వతం అంటే భూమి కంటే ఎత్తుగా ఉన్నట్టుగా పవిత్రత, కడగబడిన జీవితం, వేర్పాటు జీవితం, ప్రత్యేకంగా అందరిలో చేరక పవిత్రంగా బ్రతకడం అనేది ఆ పర్వతం మనకు నేర్పుతుంది. ఎప్పుడైతే పాపానికి, లోకానుసారమైన కుయుక్తులకు, చీకటి కార్యాలకు స్వస్తి చెప్పి ఓ పవిత్రమైన జీవితాన్ని ప్రారంభిస్తావో ఆయన అంటాడు, ఈ ఎత్తైన అనుభవానికి నీవు వచ్చావు గనక ఇక్కడ ఒక మేత ఉంటుంది. ఆ మేత పేరేమిటంటే నీతి, భక్తి, ప్రార్థన, ప్రేమ, ఆప్యాయత. మనం వాక్యం చదవగానే ఆ వాక్యమే మనకు మేత కదా. ఆ మేత అంతా వినబడుతుంది, మనకు కనబడుతుంది, ఆరగిస్తాం, అనుభవిస్తాం. ఎప్పుడైతే పర్వతమని ఎత్తై స్థాయికి వస్తావో, ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితంలో మేతను మేస్తూ దేవుని వాక్యాన్ని విని బోధతో నువ్వు జీవిస్తావో, వెంటనే అంటున్నాడు, నేను మీకు అద్భుతములను కనపరిచెదను. అంటే ఇంటా బయట, సముద్రమైన ఎడారైన, గాఢాంధకరమైన ఒంటరి పయనమైన, నష్టాల వ్యాపారమైన, దిగజారిన కుటుంబమైన, అనారోగ్య పంచులైన, ఎటు వెళ్ళిన వేదన మిగిలిన చరిత్ర తిరగబడుతుంది. నా దేవుడు ఈ రోజు నుంచి మీ జీవితంలో అద్భుతాలు కనపరిచి మీరు ఫలభరితంగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగా చేసి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు తన హస్తాన్ని చాపునుగాక. మీరు ఆయన వైపే తేరి చూచుదురుగాక. పరిశుద్ధులను ప్రేమముడైన ప్రభు వందనాలయ్య. బిడ్డలను కనికరించండి. పేరు పేరున బిడ్డలను దీవించండి. వారి జీవితంలో నెమ్మది, క్షేమం కలగాలి. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చూడగలగాలి. పిల్లల చదువుల్లోనైనా, ఉద్యోగ వ్యాపారాల్లోనైనా, ఆరోగ్యపరంగానైనా ఒక అద్భుతం, ఆశ్చర్యం చూడగలగాలి. కుటుంబంలో సమాధానం కలగాలి. బిడ్డల ప్రయత్నం, ప్రయాస, కష్టార్జితం దీవెనకరంగా మారాలి. రోగులు స్వస్థత కలగాలి. రక్షణ లేని వారికి రక్షణ కలగాలి. కుటుంబంతో సౌఖ్యంగా ప్రార్థనలో పెంచబడాలి. అన్నిటికంటే పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా తీర్చిదిద్ది మహిమ పొందుమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మరొక్కసారి బిడ్డల వివాహాలైనా ఉద్యోగాలైనా మీరుండి జరిగించండి.
ఈరోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవం జరుపుకున్న వారిని కూడా దీవించి మహిమతో నీ కార్యాలు జరిగించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్.